అందరికీ నమస్తే. నా పేరు చింతల అశోక్ కుమార్, మాది నెల్లూరు జిల్లా. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని 1200 కిలోమీటర్లు పాదయాత్ర స్టార్ట్ చేశాము. ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడని కూడా మేము ఎంతో కాన్ఫిడెన్స్ గా ఉన్నాము. ఈరోజు మన పాదయాత్ర బెంగళూరు నియోజకవర్గం ఏపీలో ఫైర్ బ్రాండ్ అయిన పొలిటికల్లో చింతమనేని ప్రభాకర్ గారు కాన్స్టిట్యున్సీకి వచ్చాము. ఫైర్ బ్రాండ్ అని ఎందుకు చెప్పామంటే, ఈరోజు మన రాష్ట్రంలో సార్ని ఎక్కువ మీడియాలో చూస్తుంటాము. ఇప్పుడుండే ఎమ్మెల్యేలు ఎవరైతే తెలుగుదేశం పార్టీ పక్కన నిలబడుకున్నారు ఎమ్మెల్యేలు, వాళ్ళందరిలో కంటే ఎక్కువ కేసులు పెట్టించుకున్న నాయకుడు ఎవరైతే ఉన్నారో అతను చింతమనేని ప్రభాకర్ గారని రాష్ట్రం మొత్తానికి తెలుసు. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే, ఈరోజు అంటే సార్ వచ్చి మమ్మల్ని కలిసేడు సంఘీభావం ఇవ్వాలని కాదు, మనం చూస్తుంటాం వీడియోలు. పార్టీ కోసం ఎంత చిత్తశుద్దితో పనిచేసే నాయకుల్లో మన రాష్ట్రంలో 1 or 2 నెంబర్స్ లో ఉండే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చింతమనేని ప్రభాకర్ గారు. అదేవిధంగా ఈయన కార్యకర్తను కూడా కాపాడుకుంటూ ఇట్లాంటి సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కరిని ప్రోత్సహించుకుంటూ అంటూ ప్రొటెక్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు కూడా చింతమనేని ప్రభాకర్ గారు. ఇతన్ని నెగిటివ్ గా కూడా ట్రోల్ చేయడం మనం చూసాము. అవన్నీ నెగిటివ్ అని మళ్ళీ వీళ్లే నిరూపించుకున్నారు. ఇట్లాంటి చెత్త మీడియా, చెత్త వ్యవస్థ కలిగిన ఈ రోజు మన రాష్ట్రంలో అనేక పార్టీలు, దాదాపు మన రాష్ట్రంలో 18 మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తే కని విని ఎరగని, ఎక్కడ చూడని రాక్షస పాలన ఈ ముఖ్యమంత్రికి హామీలు ఇవ్వడం తప్పితే అమలు చేయడం తెలియదు. అదేవిధంగా ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం, వాళ్ళ వర్గం మీద దెబ్బ కొట్టడం, వాళ్ళ మీద భౌతిక దాడులు, వాళ్ళకి రాజకీయ దాడులు తప్పితే తెలియదు. అందుకనే ప్రజలందరూ ఈ రోజు మనం ఇన్ని కిలోమీటర్లు నడుస్తుంటే చూసాం. మేము స్టార్ట్ అయినప్పుడు మన తెలుగుదేశం పార్టీకి 100-150 సీట్లు వస్తాయనుకున్నాం, కానీ ఈ రోజు సిచ్యువేషన్ చూస్తే 150 సీట్లు తక్కువ వచ్చే పరిస్థితి కనిపించలేదు. అయినా కూడా ఈ మేకపోతు గాంభీర్యంతో నేను ఇది ఇచ్చాను అది ఇచ్చాను, ఈ చేత్తో 10 ఇస్తే ఈ చేత్తో 100 తీసుకున్న బుద్ధిమాలిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు ఇవన్నీ చూశారు జనాలు. అతను ఇచ్చిన ఒక్క హామీ కూడా ఉద్యోగస్తులు గాని, ఈ రోజు అంగన్వాడీ పారిశుద్ధ్య కార్మికులు 2 నెలల నుంచి ఒక మనిషి బతకాలంటే కనీస వేతనం గతంలో 18,000, ఇప్పుడు 24,000, 10,000కు 11,000కి అడ్డమైన చాకిరీ అంగన్వాడీలు చేపించుకుంటున్నాడు. ఎలక్షన్ ముందు మీకు నేను జీతం పెంచుతాను, అవతల తెలంగాణలో పెంచారు, ఇక్కడ ఆంధ్రాలో పెంచలేదు. ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకోవాల్సిన టైం ఇంకా ఉంది. ఇట్లాంటి ప్రోత్సాహం మా పాదయాత్ర ఫినిష్ అయ్యేదాకా మన తెలుగుదేశం ఫ్యామిలీ నాయకుల నుంచి మాకు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు. క్యాండిడేట్ చేసి ముందుకు భోజనం రెడీ చేయమని రోడ్ చట్నీ, చికెను, పప్పు, సాంబారు,